హైదరాబాద్లో మరో సృష్టి తరహా కేసు బయటపడింది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పిల్లలను తెచ్చి అమ్ముతున్న ముఠా పట్టుబడింది. 12 మందిని అరెస్ట్ చేశారు సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు. హైదరాబాద్లో 15 మంది పిల్లల్ని అమ్మింది ఆ ముఠా. 8 ఆసుపత్రులకు ఏజెంట్లుగా పనిచేశారు. ముఠా నుంచి 2 పసికందులను కాపాడారు ఎస్ఓటీ పోలీసులు. హైదరాబాద్, అహ్మదాబాద్ నుంచి పిల్లల్ని తెచ్చి అమ్ముతున్నారు. ఒక్కొక్క శిశువు అమ్మకం వెనకాల 15 లక్షల లావాదేవీలు జరిగినట్టు గుర్తించారు. అయితే మా క్రైమ్ ఇన్పుటేటర్ రమేష్ వైట్ల జాయిన్ అవుతున్నారు. దీనికి సంబంధించి వివరాలు తెలుసుకుందాం. రమేష్. చక్రి, దీనికి సంబంధించి చూసినట్లయితే హైదరాబాద్లో మరొక సృష్టి లాంటి ఘటన ఒకటి వెలుగులోకి రావడం జరిగింది. ఏకంగా ఈ ముఠా ఇప్పటికీ 12 మంది సంబంధించిన ముఠాని ఇప్పటికీ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ ముఠా సంబంధించి చూస్తే ఇప్పటివరకు 18 మంది పిల్లల్ని వివిధ ప్రాంతాల నుంచి, అటు ముంబై కావచ్చు, గుజరాత్లోని అహ్మదాబాద్ కావచ్చు, లేకుంటే ఆంధ్రప్రదేశ్ నుంచి కాదు, తర్వాత హైదరాబాద్లో కొంతమంది పిల్లల్ని తీసుకువచ్చి వీళ్ళు ఇప్పటివరకు 18 మంది పిల్లల్ని హైదరాబాద్లో అమ్మినట్లుగా అధికారులు గుర్తించారు. అయితే ఈ 18 మంది పిల్లల్ని తల్లిదండ్రుల విల్లింగ్తో తీసుకొచ్చారా, లేకుంటే అక్కడి నుంచి ఎత్తుకొని వచ్చారన్న విషయం కూడా ప్రస్తుతానికి పోలీసులు వెరిఫై చేస్తున్నారు. ఇప్పుడు పట్టుకున్న 12 మందిలో 8 మంది మహిళలు ఉన్నారు. ఈ మహిళలంతా కూడా హైదరాబాద్ నగరంలో ఉన్న ప్రముఖ ఐవీఎఫ్ సెంటర్లు కావచ్చు, కొన్ని ప్రముఖ హాస్పిటల్ కోసం పనిచేస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. అయితే ఈ ఆసుపత్రుల పేర్లు కావచ్చు, వాటి వివరాలు కావచ్చు సాయంత్రం పూర్తి స్థాయిలో పోలీసులు వెల్లడించే అవకాశం ఉంది. అయితే ఈ ముఠా ఒక్కొక్క పిల్లల్ని తీసుకొచ్చి, అంటే పసికందులు తీసుకొచ్చి తల్లి గర్భం నుంచే తల్లి గర్భంలో పుట్టిన 7-8 రోజులు, తర్వాత 10 రోజుల సంబంధించిన పిల్లల్ని తీసుకొచ్చి వీళ్ళు ఏకంగా తల్లిదండ్రులు వాళ్ళు అమ్మేస్తున్నారు. దాదాపు 8 లక్షల నుంచి 8 నుంచి 15 లక్షల రూపాయల లావాదేవీలు జరుగుతున్నట్టుగా గుర్తించడం జరిగింది. అయితే ఇప్పుడైతే అహ్మదాబాద్ నుంచి తీసుకొచ్చిన ఒక పసికందు కావచ్చు, హైదరాబాద్ నుంచి తీసుకొచ్చిన ఒక పసికందు, ఈ ఇద్దరు పిల్లల్ని ఒకరికి అమ్ముతుంటే, ఇద్దరు తల్లిదండ్రులకు అమ్ముతుంటే, పిల్లల్ని తల్లిదండ్రులకు అమ్ముతుంటే అటు ఎస్ఓటీ పోలీసు రైడ్ చేసి పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న సమయంలో వీళ్ళు 15 లక్షల రూపాయల లావాదేవీలు చేస్తున్నట్టుగా గుర్తించారు. అయితే ఇప్పటికీ 60 తరహాలు జరిగిన ఈ ముఠా సంబంధించినట్లయితే ఈ ముఠా పైన ఇప్పటికీ అటు బాంబేలో కావచ్చు, అహ్మదాబాద్లో కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు ఒక్కొక్కరి పైన 18 కేసులు ఉన్నట్టుగా అధికారులు చెప్తున్నారు. అయితే ఈ ముఠా జైలుకి వెళ్ళడం, తిరిగి బయటకు వచ్చి అదే తరహాలో పిల్లల్ని కిడ్నాప్ చేయడం కావచ్చు, లేకుంటే ఐవీఎఫ్ ఏదైతే సరగోసి పేరుతో చెప్పి తీసుకొచ్చి అమ్మేయడం కావచ్చు, ఇలా చేస్తున్నట్టుగా అధికారులు గుర్తిస్తున్నారు. అయితే సృష్టి కేసులో చూసినట్లయితే గిరిజన ప్రాంతాల నుంచి పిల్లల్ని తీసుకొచ్చి అమ్మిన వ్యవహారం బట్టబయలైతే ఇప్పుడు బట్టబయలైంది. అటు అహ్మదాబాద్, బాంబే, హైదరాబాద్ సంబంధించిన పిల్లల్ని తల్లిదండ్రులకు తీసుకొచ్చి పిల్లలు లేని వాళ్ళకి అమ్మేస్తున్న అధికారులు గుర్తించారు. అయితే దీనికి సంబంధించిన విచారణ కొనసాగుతుంది. సాయంత్రంలోగా పూర్తి విషయాలు కూడా వెల్లడించే అవకాశం కనబడుతుంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రమేష్.